ఇంటి పేరునే ఘర్షణ అనే సినిమా ద్వారా పెట్టేసుకున్న శ్రీనివాస్ గారు, పసునూరి శ్రీనివాస్ గారు, ఆయన ఘర్షణ శ్రీనివాస్ అంటారు. డాన్స్ చేశారు కృష్ణ గారు, డాన్సులు ఆకాశంలో అని అవన్నీ ఏదో ఒకసారి నేను అవన్నీ చేయలేదు కానీ బట్ ఆయన ఏ డ్రెస్ వేసుకుంటే అది కుట్టించుకునేవాడిని. సార్ ఇంత హ్యాండ్సమ్ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ లవర్ బాయ్ లో ఉన్నారు, ఇప్పటికీ అమ్మాయిలు ఫ్లడ్ చేస్తున్నారు అంటే అప్పట్లో మీరు ఎలా ఉండేవారు? ఇప్పటికి చేస్తున్నారని మీరు సర్టిఫికేట్ ఇస్తారేమంటండి? నేను మన డిసైడ్ అయిపోయారు. మీది లవ్ మ్యారేజ్ అయి ఉంటుందని నాకు నమ్మకం అండి. నేను ఒక అమ్మాయిని నేను చెప్తే నువ్వు ఇది చేయవు, మీరు చేసుకుంటారు అన్నాడు అనేవాడు అంతే. సరే వాళ్ళ ఇంట్లో వీడు రెంట్కుంటున్నా నాకు తెలియదు, వాడి కోసం పోయినా. మీకు మోహన్ బాబు గారు ఒక్కటే మాట సింగిల్ లైన్ లో చెప్పాలంటే, మోహన్ బాబు గారు ఆయనది ఎక్కడ నాకు గొప్పతనం అనిపిస్తుందో తెలుసా అండి మీకు? ఆయన సంస్థల్లో 20% పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు చూడండి. చిరంజీవి గారితో పనిచేశారు కదా? చిరంజీవి గారితో పనిచేసిన, నాగబాబు గారితో పనిచేసిన, పవన్ కళ్యాణ్ గారితో చేయలేదా? వాళ్ళ అబ్బాయి ఒకటి మిస్ అయింది. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే బాబు చరణ్ బాబు, నేను వాళ్ళ పార్టీలో ఉంటూ నా కాన్స్టిట్యున్సీకి ఆ ముగ్గురిని పిలిపించాను. ఓ మీరు ప్రజారాజ్యంలో ఉన్నారా? ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి. అందరికీ నమస్తే, నేను మీ కళ్యాణి పడాలా. వెల్కమ్ టు మై షో గెదెలే, ఇట్స్ మై షో. వెల్కమ్ టు మనం టీవీ. ఈ రోజు నా షోని స్పాన్సర్ చేస్తున్న వారు 6JVR. దీనికి వారు స్పాన్సర్ గా ఉన్నందుకు చాలా సంతోషిస్తూ ఈ లక్ష్మీ గణపతిరావు గారి గురించి చిన్న మాట చెప్తాను మీకు. 30 సంవత్సరాలు పైబడి జ్యోతిష్యాన్ని ఉచితంగా చెప్తున్న మహోన్నతమైన వ్యక్తి ఈయన. వీరు జమాలజిస్ట్, న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్ గా పేరుగాంచి మీ తలరాతని మార్చడానికి ఒక రత్నాల కింగ్ గా పేరుగాంచారండి. తప్పకుండా వెళ్ళండి, మీ తలరాతని మార్చుకోండి. ఈ రోజు నాతో ఉన్న గెస్ట్ ఎవరా అనుకుంటున్నారా? ఈయనను చూడగానే ఒక గంభీరంగా ఉంటాడండి. అంటే చాలా గట్టిగా హైట్గా, పర్సనాలిటీలోనే కాదండోయ్, మాట కూడా చాలా గంభీరంగా ఉంటుంది. ఆయన ఒక క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేస్తారని చెప్పాలి. ముఖ్యంగా మనం భయపడేది ఎవరికండి? కొంచెం ఎక్కువగా పోలీసులకి. పోలీస్ క్యారెక్టర్ వేయాలంటే ఈయన వేయాలి అన్నట్టుగా, ఒక కమిషనర్ అంటే ఈయన గుర్తొస్తారు మనకి. సో ఒక పొలిటీషియన్ అంటే ఈయన గుర్తొస్తారు. సో ఈయన అంటే నిజ జీవితంలో కూడా పొలిటీషియనే, కానీ మనందరి మధ్య పాలిటిక్స్ గురించి, తన స్వాగతం గురించి, ఇప్పుడు జరగబోయే వాటి గురించి, ప్రాజెక్ట్స్ గురించి, తన లవ్ గురించి, పెళ్లి గురించి మొత్తం అన్ని ఇప్పుడే చెప్పేస్తారా? ఆయన పిలిచి అడుగుదాం. వారే ఇంటి పేరునే ఘర్షణ అనే సినిమా ద్వారా పెట్టేసుకున్న శ్రీనివాస్ గారు, పసునూరి శ్రీనివాస్ గారు, ఆయన ఘర్షణ శ్రీనివాస్ అంటారు. నమస్కారం అండి ఘర్షణ శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను ఎవర్ గ్రీన్, ఎప్పుడు క్యూట్ గా, బుజ్జిగా, చబ్బిగా ఇలాగే ఉంటాను. మీరు కూడా చాలా చాలా హ్యాండ్సమ్ గా, అసలు ఏంటండి మీ సీక్రెట్? ఇంత ఫిట్నెస్ ఈ వయసులో మీకు ఒక 70 ఉంటాయా? ఏమండి పబ్లిక్ గా చెప్పమంటారా ఏంటి? మీ వయసు చెప్తే ఎంత ఫిట్ గా ఉన్నారో తెలుసుకోవచ్చు కదా. అవునండి, ఏం పర్లేదు సార్, ఆడపిల్ల వయసు చెప్పకూడదు కానీ మగాళ్ళ వయసు చెప్పొచ్చుగా. జీతం అడగలేదు కదా నేనేమి. అవును, మీ వయసు చెప్పండి, పర్లేదు. అంటే మీరు చెప్పిన దాంట్లో 5-10 తక్కువ ఉంటాయండి. అంటే ఇప్పుడు 66, 67 అనమాట. అందులో 2-3 నొక్కుంటారు. 68 వేసుకుంటాను నేను సింపుల్ గా. 68 అయినా 65+ అయినా కానీ మీ హైట్ కి చాలు. అంటే మొత్తం తాతగారు అయిపోయారుగా. ఓ ఎప్పుడు అయిపోయానండి. ఐ లవ్ టు బి తాత. బాల్య వివాహమా? టైం మీద అయింది. టైం మీద కరెక్ట్ గా అయిందా? సో మీ హైట్, పర్సనాలిటీ చూడంగానే ఇప్పుడున్న వాళ్ళందరూ యంగ్ జనరేషన్స్ నిజంగా ఈ ఏజ్ లో ఇంత ఫిట్ గా ఉండాలంటే క్యారెక్టర్ కి సూట్ అయ్యి, కమిషనర్ అంటే గంభీరంగా మిమ్మల్ని చూడగానే ఏ కమిషనర్ క్యారెక్టర్ చేసినా శ్రీనివాస్ గారిని పిలవండియా అని అంటుంటారా చాలా సార్లు డైరెక్టర్స్. అలా మీకు పెద్ద సినిమాల్లో ఎక్కడ అవకాశం? పెద్ద సినిమాలో ఫస్ట్ సెకండ్ సినిమానే ఘర్షణలోనే కమిషనర్ చేశాను కదా. ఎస్. అక్కడి నుంచి ఇక కమిషనర్ గానే చాలా సినిమాలు చేయడం జరిగింది. చాలా మంది, తక్కువ మందికి వస్తుందండి అవకాశం. ఇంటి పేరుని అంటే మన సినిమా పేరుని ఇంటి పేరు చేసుకునేవాళ్ళు. అంటే ఉదాహరణకి కళ్ళు చిదంబరం గారు. మీరు ఇప్పుడు అన్నారు చూడు, JVR గారు తలరాతలు మారుస్తారని. సో నా రాతను నేనే రాసుకున్నా. సూపర్. అంటే ఈ ఘర్షణ టైటిల్ ని 75 రూపాయలు పెట్టి 1982లో రిజిస్టర్ చేశాను.
మీరు చేశారు. దాంట్లో నా కష్టార్జితం ఉన్నది. ఎస్. సో అందుకని అది 22 ఏళ్ల తర్వాత మళ్ళీ నాకు దాంట్లో అవకాశం రావడం, పెద్ద అవకాశం రావడం, అది మంచి సినిమా అవడం, అవన్నీ కలిసి వచ్చి నా స్క్రీన్ నేమే నేను రిజిస్టర్ చేసుకున్నా అని అనుకోలేదు ఆ రోజు. అంటే చూసారా, మనల్ని పంపించేటప్పుడే మన తలరాతని విధి రాస్తాడు అంటారు. సో నేను మీకు ఫస్ట్ క్వశ్చన్ వేయంగానే మీకు ఇవ్వాల్సింది ఈ బుక్. కానీ నేను తొందరలో కొంచెం లేట్ చేశాను, మధ్యలో ఇద్దాం కొంచెం వెరైటీగా ఉంటుందని. నా షోకి రాగానే వెల్కమ్ టు మై షో చెప్తూ నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం, మీరు ఈ భగవద్గీత మీ తలరాతను కూడా మార్చి ఉంటుంది, ఇందులో అందరివి రాసి ఉంటాయి ప్రతిదీ మనం ఎలా ఉండాలో కదా. ఆ భగవాన్ ఆశీస్సులు మీకు ఉండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ లైఫ్ డెమోన్స్ట్రేటర్ అండ్ మార్గదర్శకుడు. ఎస్, మన జీవితానికి మార్గదర్శక ఏదైనా ఉందంటే అది భగవద్గీత, ఒక రామాయణం, ఒక భాగవతం, ఒక భగవద్గీత. సో ఇది చదివిన వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతారు వాళ్ళు. అందులో మీరు ఒకరని నేను నమ్ముతున్నాను. చదువుకున్నా కూడా ఫాలో అవుతాను, అందులో ఉన్నాయని ఫాలో అవుతున్నా. మీరు నమ్మిపోయిన అమెరికా కాన్స్టిట్యూషన్ లో కూడా భగవద్గీతనే ఫాలో అవుతారని చెప్తారు. సో అది ఎక్కడ ఉంటుందో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది. సో అందుకనే నా షోలో వచ్చిన ప్రతి గెస్ట్ కి కూడా నేను భగవద్గీతని గిఫ్ట్ గా ఇస్తాను. మా 6 Xavier వాళ్ళు ఖచ్చితంగా మంచి గిఫ్ట్ ఇస్తున్నారు మీకు. సో ఇక్కడ మీరు మీ తలరాతిని 75 రూపాయలతో బ్రహ్మ రాసిన రాత పంపించినప్పుడే ఉంటుంది అంత. మీ మనసులో మనకు పాజిటివ్ గా అనిపిస్తాయి కొన్ని, అలా 75 రూపీస్ తో మీరు ఎప్పుడో చేశారా? 82లో మీకు అనిపించిందా ఘర్షణ అనేది టైటిల్ చేయాలి అని? అంటే నాకు అనిపించలేదు. ఐ వాజ్ ప్రొడక్షన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ ప్రొడక్షన్. మా అన్నయ్య బామ్మర్ది ఉన్నాడు, వాడు ఏం చేశాడు, మేము ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. తిరుగుతూ ఉంటే ఒక రోజు సినిమా తీద్దాం అనుకుంటే అందరం కలిసి ఫ్రెండ్స్ అందరు కలిసి తీసాం. సో ప్రొడ్యూసర్ మా అన్నయ్య బామ్మర్ది. సో వాడు నేను కలిసి తిరుగుతాం కాబట్టి రిజిస్ట్రేషన్స్ మనం కొంచెం ఎడ్యుకేషన్లో ఉన్నాం కాబట్టి అవన్నీ కలిసి తిరిగి చేసాం. ఇప్పుడు ఉంది అది రిసీట్. మీ దగ్గర ఉందా? ఉంది. ఇప్పుడుందా? ప్రెజెంట్ చూపిస్తారా? చూపించండి. ఓ బాబు జూమ్ వేసుకోండమ్మా. ఎప్పుడు 82లో ఈయన పేరు, ఇంటి పేరు శ్రీనివాస్ గారు, పస్సునూరి శ్రీనివాస్ గారు, మా అసోసియేషన్ ఈసీ మెంబర్ కూడా ఆయన. సో ఆయన అప్పుడే ఈయనకి మనసులో ఫ్రెండ్స్లో అందరితో తిరిగేప్పుడు అనిపించిందంటే ఇది నిజంగా కాకతాళీయమే. ఇంటి పేరే ఘర్షణ శ్రీనివాస్ అయిపోయింది సినిమాతో. టైటిల్ రిజిస్ట్రేషన్ 75 రూపీస్, బ్యానర్ రిజిస్ట్రేషన్ 125 rupees in the year 1982. And one more thing I'll show you. This is banner registration. Janasahiti Art Creations వారి ఘర్షణ. ఓ సూపర్ అండి. అది మీ దగ్గర నుంచి తీసుకున్నారా వీళ్ళు సినిమా వాళ్ళు? ఏది టైటిలా? తీసుకోలేదు. అంటే ఒక టైటిల్ రిజిస్టర్ చేసినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. మేము చేసినాము, షూటింగ్ చేసినాం, మళ్ళీ వదిలేసినాము. ఆ తర్వాత అది ఎవ్రీ 11 months కి రిన్యూవల్ చేయాలి. మాకు రిన్యూవల్ నోటీస్ కూడా వచ్చింది, అది కూడా ఉంది. 100 రూపీస్ బ్యాలెన్స్ ఉంది, పే చేయాలి. వదిలేసారు ఎందుకులే ఇప్పుడు అది మనం. ఆ తర్వాత అది మీరు చేసినప్పటికీ వాళ్ళకి అదే ఆలోచన రావడంతో ఆ సినిమా అలా ఘర్షణ అని పెట్టుకున్నారు. అది హిట్ అయింది. మీరు అనుకోకుండా అందులో ఒక మంచి క్యారెక్టర్ మధ్యలో ఒక ఘర్షణ వచ్చింది. మళ్ళీ రెండో ఘర్షణ వచ్చే వరకు నేను విదేశీ ప్రయాణాలు అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చాను. అంటే విధి రాసి ఉంది. సో ఇప్పుడు విదేశం అన్నారు కాబట్టి ఈ స్వదేశాన్ని వీడి విదేశానికి ఎందుకు వెళ్ళవలసింది, ఎప్పుడు వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారు? నేను ఇక్కడ చాలా ప్రయత్నాలు చేశాను. నేను పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. ఫస్ట్ ఎడ్యుకేషన్ చేసిందే దానికోసం. ఏం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్, ఆఫ్టర్ దట్ BA LLB. లాయర్ అయితే మీరు? అవును. అవన్నీ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ ఉన్న వసతులు కానీ, ఎప్పుడు నేనేమనుకుంటానంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసమే మనం చదువుకోవద్దు, మనమే ఉద్యోగాలు కల్పించాలి. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మనం ఎక్స్పెక్ట్ చేయడం కాదు. సూపర్. సో ద day 1 నుంచి ఈవెన్ ఐ వాజ్ ఇన్ గ్రాడ్యుయేషన్, ఐ వాజ్ హ్యావింగ్ బిజినెస్.
ఓకే. ఐ వాజ్ పేయింగ్ ఫర్ ఎంప్లాయీస్కి పే చేస్తున్నా అప్పటికి. ఓ. ఆ తర్వాత ఎల్ఎల్బి చేసేటప్పుడు కూడా నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు. పని వాళ్ళు అంటే నా కోసం పనిచేస్తారు. ఓకే. ఇప్పుడు మెచ్యూరిటీ అంటే నా ఎంప్లాయీ, నా జీతగాడు అనొద్దు, అవును, నా కోసం పనిచేస్తున్నాడు. ఇప్పుడు నేను చాలా ఫీల్డ్లో పనిచేసే వర్క్స్ ఉన్నాయి నాకు, రోలర్స్, గ్రేడర్స్ అట్లాంటివి ఉండేది. సో ఒకసారి ఇట్లనే ఆపరేటర్ భోజనానికని వస్తే వదిన ఏం చేస్తుంది, 2 పెట్టకుండా ఒక స్వీట్ పెట్టింది. నేను 2 ఉండే కదా వదిన అంటే, పర్లేదు డ్రైవర్. నేను అప్పుడు మా ఇంట్లో అన్నాను అన్నట్టు, చూడు మనం ఇక్కడ ఇంట్లో ఉన్నాము, వసతులతో ఉన్నాము, మనకి ఇవన్నీ రావాలి అంటే వాడు మన కోసం పని చేయాలి. ఎక్కడో అడవిలో రాత్రి పొగలు వర్షం అన్ని తట్టుకొని వాడు పని చేస్తేనే ఆ బండి నడిస్తే దాని రెంట్ వస్తుంది, మనకు పైసలు వస్తాయన్న. సో అంటే మనిషి అనేవాడు అలా విప్లవభావాలు ఎస్ అట్లా ఆలోచించాలి. ఆలోచించినప్పుడే మనం ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో అప్పటి నుంచి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగమే కావాలనే ఆలోచన లేదు. మనం ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, బిజినెస్ చేయాలి, బిజినెస్లో ఎంప్లాయ్మెంట్. ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళందరినీ కెమెరామెన్ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళని అడిగాను, ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారని. అంటే వాళ్ళు 50 దాకా ఉంటారు. అబ్బా మీ సార్ మంచి పని చేస్తుండయా. సి బికాస్ మనం బ్రతకడం 10 మందికి ఎంప్లాయ్మెంట్ కనిపిస్తుంది, 50 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుందంటే గ్రేట్ అన్న, గ్రేట్ పర్సన్. అట్లా మనం ఆలోచన విధానం మారాలి. సో మీరు బీజేపీలో కూడా రీసెంట్ గా జాయిన్ అయ్యారు. ఆ రోజు మేము కూడా ఉన్నాము. అందరం మీరు జాయిన్ అయిన తర్వాత మీతో పాటు కొంతమంది జాయిన్ చేసినప్పుడు మొత్తం మన అందరం కలిసి ఉన్నాం. మనం మా అసోసియేషన్ లోనే కాకుండా బీజేపీలో కూడా కలిసి పని చేస్తున్నాం. సో మంచి సినిమాలు అంటే కొలీగ్స్ అన్ని విధాలుగా. సో మీరు ఇండస్ట్రీలో బాగా ఇష్టపడే క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఆర్టిస్టులు కానీ లేడీ ఆర్ జెంట్ అందరూ ఎవరు ఉన్నారండి? అబ్బో అట్లా మీ ఫ్యాన్స్ అంటే మీరు ఫ్యాన్స్ అయ్యేవారు, వాళ్ళు మీకు ఫ్యాన్స్ అయ్యేవాళ్ళు. అది కాకుండా సీనియర్ ఆర్టిస్టులు లేకపోతే కొంతమంది వీళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడానికి ఇండస్ట్రీలో ఎవరు మీకు? చాలా మంది ఉన్నారండి, ఒక్కరని ఎట్లా చెప్తాం. ఇప్పుడు నరేష్ గారు ఉన్నారు, నరేష్ గారితో ట్రావెల్ అయినాం. శివాజీ రాజా కూడా ట్రావెల్ అయినాం. సో కొందరు ఉన్నారు దగ్గరగా, మనసుకు దగ్గరగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను కృష్ణ గారి అభిమానిని బేసిక్ గా. కృష్ణ గారి డాన్సులు ఆకాశంలో అవన్నీ నేను అవన్నీ చేయలేదు కానీ, బట్ ఆయన ఏ డ్రెస్ వేసుకుంటే అది కుట్టించుకునేవాడిని. ఇలా కూడా చేశారు మీరు? ఎస్. మీరు నమ్మరు, కురుక్షేత్రం పోటాపోటీగా ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు తీశారు. అయితే దానవీర శూరకర్ణ ఇది 4 hours కురుక్షేత్రం. ఆ రోజు సంక్రాంతి రోజు రిలీజ్ అయింది. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, ఇంటర్మీడియట్లు ఉన్నాం. అయితే మా అక్కకి చెప్పాను, కురుక్షేత్రం ఏ సంవత్సరం చూస్తే మీ వయసు కరెక్ట్ గా చెప్పేయచ్చు. అట్లే చెప్పడానికి కరెక్ట్ చెప్పినా, నేను అబద్ధాలు ఏం చెప్పలేదు, కరెక్ట్ చెప్పినా. ఏదో కిడ్డింగ్ అండి, అబద్ధాలు చెప్పనండి నేను. వెరీ ఫ్యూ మనుగడ కోసం ఒక్కోసారి లైఫ్ అన్నప్పుడు ఎక్కడ ఏవి చెప్పాలో అక్కడ అవి చెప్పాలి. అవసరమైనప్పుడు కొన్ని చేస్తుంటాం. కురుక్షేత్రంలోకి పోయిన తర్వాత ఆడ లైన్ లో నిల్చున్నా, అప్పుడు అంతా బ్లాక్ టికెట్లు బ్లాక్ చేసేరు. నేను దగ్గరకు పోయేసరికి, అప్పుడు యాక్టర్ కాదు కదా, దగ్గరకు పోయేసరికి అయిపోయింది. మీరు నమ్మరు, ఆ 4 hours ఆ లైన్ లో నేను నిల్చుని ఉన్నా. 4 hours నిలబడ్డారా? ఆ సినిమా అయిపోయి మళ్ళీ నెక్స్ట్ షోకు 4 hours లైన్ లో నిల్చున్నా. నేను ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయింది. అట్లా ఎక్కడ వెళ్ళేవారు ఆ పండుగ రోజు. కురుక్షేత్రం సినిమా అంటే అంత ఇది ఉంటుండే. సార్ ఇంత హ్యాండ్సమ్ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ లవర్ బాయ్ లో ఉన్నారు, ఇప్పటికీ అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తున్నారంటే అప్పట్లో మీరు ఎలా ఉండేవారు? ఇప్పటికి చేస్తున్నారని మీరు సర్టిఫికేట్ ఇస్తారేమంటండి? నేను మన గ్రూప్ డిసైడ్ అయిపోయారు. ఏమో మరి మీ మాటలు అనిపిస్తాయి. అంటే సరదాగా అందరితో బాగా ప్లీజింగ్ అంటే ఫ్లట్టింగ్ అంటారు కదా మన వాళ్ళు, అట్లా. కానీ మీరు ఫ్లట్ చేశారని కాదు, సరదాగా మాట్లాడతారు. సో అప్పట్లో మీరు యంగ్ ఇంటర్మీడియట్ అనుకోండి, ఇంతకీ మీది లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటుందని నాకు నమ్మకం అండి. ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవ్వాలి నాకు తెలిసి. లవ్ కాదు, కాకపోతే
వాళ్ళ కుటుంబం నుంచి మా కుటుంబం నుంచి మాట్లాడింది ఫస్ట్ మేమిద్దరమే మాట్లాడినాం. లవ్ అనం దాన్ని, బట్ ఇది జస్ట్ లవ్ లాగానే అయ్యింది, అనుకోకుండా జరిగింది. చూపులు కలిసిన శుభవేళని పాట పడింది. పాట పడింది దానికి మాత్రం ఓకే ఉంది. మేడం చదువుకొని జాబ్ చేసేవారా ఏంటి? లేదు, షీఈ్ ఎడ్యుకేటెడ్, 10th క్లాస్, లవ్ కమ్ అరేంజ్, ఇంగ్లీష్ మీడియం. సో వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్ రెంట్కుండేవాడు. అందుకే వాడు వాళ్ళ ఇంట్లో ఉంటాడని నాకు తెలియదు. ఒకసారి ఏమైంది, వాడు నేను ఒక అమ్మాయి ఉంది, నేను చెప్తే నువ్వు ఇది చేయవు, మీరు చేసుకుంటారు అనేవాడు అంతే. సో వాళ్ళ ఇంట్లోనే వీడు రెంట్కుంటాడు నాకు తెలియదు. వాడి కోసం పోయినా, కర్లీ హెయిర్స్ టక్ కేసుకొని, కర్లీ హెయిర్సా, కొంచెం కర్లీగా ఉండే అప్పుడు. ఏమైంది సార్ ఇప్పుడు అది? అరే చూపిస్తే నువ్వు కాదంటావు, అట్లున్నాయి. అంత కర్లీ హెయిర్ సూపర్ ఉండే, హిప్పీ కటింగ్, ఒక ఫోటో మాకు పంపించండి, మేము వేస్తాం. ఇస్తా ఇప్పుడు కూడా ఉన్నాయా? ఉన్నది. అది చూస్తే మీ జుట్టు కన్నా ఎక్కువ ఉంటుంది. అవునా? కర్లీ హెయిర్ చూసి పడిపోయి ఉంటారు. కొంచెం ఇట్లా దువ్వి ఇట్లా అనేవాళ్ళం, నొక్కేవారు, నొక్కులు. ఉన్నాము, రాజ్దూత్ ఉండే, రాజ్దూత్ మీద పోయినా. మీ హైట్ కి బాగుంటది. రాజ్దూత్ మీద పోతే వాళ్ళు చూసి నేను గేట్ కొడితే గేట్లోకి వెళ్ళి వచ్చి ఆమెనే తీసింది. ఎవరు కావాలి అది? ఇక్కడ సురేష్ చంద్ అంటాడు, వాడు కావాలంటే వాడు నా ఫ్రెండ్ జైన్, వాడు మా పెళ్లి వాడే కుదిరిచ్చాడు చెప్పాలి. సో అట్లా ఆమెను చూసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయినా. సో మావాడు ఏం చేసిండు, తను మీ కాస్టే నా ఫ్రెండ్ అని అప్పుడు చెప్పిండు. అప్పుడు వాడు ఏం చేసిండు, నేను చీటీ చేస్తున్నప్పుడు హౌ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఇవన్నీ పెద్ద బ్యాక్గ్రౌండ్ అదంతా ఉంది. సో వాడేం చేసిండు, వాడు మా ఇంటికి వచ్చే ముందు వాడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వచ్చాడు. ఓకే, ఆ అమ్మాయిని చూసావు కదా, అదే అమ్మాయి గతంలో నేను అన్నుంటి చాలాసార్లు అది ఇది అన్నాడు. సరే అని తర్వాత మళ్ళీ మా అన్నయ్య, అమ్మ, నాన్న అందరం వెళ్ళి చూసాం. చూసి ఓకే చెప్పాము. సేమ్ క్యాస్ట్ అన్ని కలిసి వచ్చినాయి. మా నుంచి ఓకే చెప్పేశాను. కలర్ఫుల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అప్పట్లో ఓకే అనిపించింది, చెప్పేశాను. మోహన్ బాబు గారు ఫ్యామిలీ, మీకు మోహన్ బాబు గారు పిలిచి మాట్లాడుతూ ఉంటారు మన అందరితో. అవును కదా, ఆయనతో కలిసి మనం భోజనం చేస్తాం, మాట్లాడుతాం అంతా. అవును. సో మోహన్ బాబు గారు వేషం ఇచ్చారా ఈ మధ్య కాలంలో? మీకు ఇస్తే మీరు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? లేదు, నేను మోహన్ బాబు గారితో యాక్ట్ చేశాను, రైట్? కన్నప్పలో చేశారు ఇప్పుడు? లేదు, నేను విష్ణుతో యాక్ట్ చేశాను. నేను మనోజ్తో చేశాను, లక్ష్మితో చేశాను, నలుగురితో చేసేసారు. అందరితో చేశా. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ తరంతో చేస్తాం ఖచ్చితంగా. సరే, వాళ్ళ దానిలో రెమ్యూనరేషన్స్ ఎలా ఉంటాయి, మీకు ఎలా ఇచ్చారు? నాకు ఇచ్చినంత వరకు నాకు ప్రాంప్ట్ ఉండదు. కరెక్ట్ ఉంటారు కదా వాళ్ళు? కరెక్ట్ ఉంటారు, పక్కా అన్నారంటే ఎంత ఇస్తామన్నారు అంత పక్కా ఇస్తారు కదా, డెఫినెట్ గా. ఆయన మాట అంటే మాట తప్పరు. ఏదైనా ఓ రూపాయి తక్కువ ఇచ్చినా కూడా ఇచ్చిండ్రా లేదా అనేది ఇంపార్టెంట్. అదే చాలా మాటకు ఆయన కట్టుబడి ఉంటాడండి. కరెక్ట్ మాట అండి. ఒక్కటే మాట, సింగిల్ లైన్ లో చెప్పాలంటే మోహన్ బాబు గారు ఆయనది ఎక్కడ నాకు గొప్పతనం అనిపిస్తుందో తెలుసా అండి మీకు? ఆయన సంస్థల్లో 20% పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తారండి. అదే కాకుండా ఇంకొకటి ఆయనలో గొప్పతనం ఏంటో తెలుసా అండి, ఆయన అప్లికేషన్ ఫామ్ లో కాస్ట్ అనే కాలాన్ని తీసేసాడు చూడు. గ్రేట్, హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ అండి. ఇలాంటివి చూసారా ఆయన వల్ల అయినాయి. ఈ విషయం మీతో చెప్పించాలంటే ఆయన గురించి అన్ని అడిగితే గానీ మీరు చెప్పరు. అందుకే నేను మొత్తానికి అక్కడ కదిపాను. అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదులుతుందని. అర్థమైందా? ఆయన కొంచెం ఇప్పుడు ఎవరండి ధర్మంగా ఉండాలని ప్రయత్నించిన వాళ్ళు గట్టిగా కూడా మాట్లాడతారండి. సూపర్. చిరంజీవి గారితో పనిచేశారు కదా? చిరంజీవి గారితో పనిచేసిన, నాగబాబు గారితో పనిచేసిన, మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ముగ్గురితో చేశారు. అబ్బాయితో చేయలేదా? వాళ్ళ అబ్బాయి ఒకటి మిస్ అయింది. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే బాబు, చరణ్ బాబు. అదే కాకుండా వాళ్ళ ముగ్గురిని నేను వాళ్ళ పార్టీలో ఉంటూ నా కాన్స్టిట్యున్సీకి ఆ ముగ్గురిని పిలిపించాను.
ఓ మీరు ప్రజారాజ్యంలో ఉన్నారా? ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి మా మా మండల్లో మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి విలేజ్, ప్రతి తండా, ప్రతి ప్లేస్ తిరగని ప్లేస్ లేదు. ఓ గ్రేట్, మీరు కంటెస్టెడ్ ఎమ్మెల్యే. కంటెస్టింగ్ కి ప్రయత్నం చేశా, చేయలేదా? చేయలేదు. ఓ కంటెస్టింగ్ చాలా ప్రయత్నం ఈక్వేషన్స్ ఉంటాయి. చేయలేదని అంటే ఆయన ఇయ్యలేదని బ్లేమ్ చెయ్యను నేను. అంటే ఖర్చు అవుతుందండి మామూలుగా మెచ్యూర్డ్కి ఇమ్మెచ్యూర్డ్కి నేను తేడా తెలుపుతున్నా. పాలిటిక్స్ అనేటివి సీట్ల వరకు వచ్చే వరకు చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఎస్, చాలా ఆలోచనలు ఉంటాయి. చాలా ఆలోచనలు ఉండాలి, చాలా ఇన్వాల్వ్మెంట్ Equations, ఉంటుంది. yes. చాలా ఈక్వేషన్స్. ఓవర్ నైట్ యూ కెనాట్ బ్లేమ్ ఏ సింగిల్ పర్సన్. ఒక 50 నుంచి 100 కోట్లు ఉండాలంటారుగా, నిజమేనా మరి అది? ఈ రోజు మన తెలుగు రాష్ట్రాలనే, వేరే దగ్గర అంత డబ్బులు ఇచ్చి ఓట్లు వేసేటోళ్ళు ఏం లేదు. ఇక్కడ ఎక్కువ ఉందంటారా? ఇక్కడే ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు మీరు కంటెస్టింగ్ ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా మీరు అప్పుడు దాచుకుని ఉంటారు. లే ధర్మం అని చెప్పినాక ఇంకెక్కడ లేదు అంత లేదన్నారు. ఎమ్మెల్యే అయితే మరి ఉండాలిగా మనకి. మీకు ఒక సందర్భం చెప్తా. నా బిజినెస్ లో మాది రోడ్ రోలర్స్ అయితే ఊరికే ఆర్టీఏ వాళ్ళు పట్టుకుంటుంటే ఒక 22 మంది డెలిగేషన్, రేమండ్ పీటర్ గారు కమిషనర్ ఉండే. అప్పుడు ఆయనను అడిగిన, ఆయన దగ్గరికి డెలిగేషన్ పోయినాం, 22 మంది పోయినాం. వాళ్ళు టెంపరీగా నన్ను ప్రెసిడెంట్ అనే చెప్పి ఆయనకు పరిచయం చేశారు. నేను ఆయన ఒకటే ఒక మాట అడిగిన. నేను అప్పుడు యూఎస్కి వెళ్ళి వచ్చాను అప్పటికి. సో సార్, ఇట్ ఈస్ నాట్ ఎ టాయ్ టు కీప్ ఇన్ అవర్ పాకెట్స్, ఇట్స్ ఎ బిగ్ మషనరీ అండ్ యు ఆర్ సింపుల్లీ స్నాచింగ్ అవర్ బ్రెడ్ అండ్ బటర్. వై సార్, వీఆర్ నాట్ థీవ్స్, వై యు ఆర్ చేసింగ్ అస్ సార్ అన్న. ఎందుకు సార్, వీఆర్ రెడీ టు పే అవర్ లయబిలిటీస్, ఇఫ్ యూ ఇంపోజ్ ఎనీ ట్యాక్స్ వీఆర్ రెడీ టు పే అన్న. మీరు నమ్మరు, నాకు రేమండ్ పీటర్ గారు అంటే చాలా గౌరవం. ఎందుకంటే నేను అన్న మాటను ఒక రా మ్యాన్, ఆయన ముందర నేను ఎంత చెప్పక మాట, నేను చిన్న బిజినెస్ మ్యాన్ని. సో నేను అన్న మాటలకు ఆయన రియలైజ్ అయ్యాడు. ఇవాళ ఉన్న ఆఫీసర్స్, యంగ్ ఆఫీసర్స్ అంతా అట్లా రియలైజ్ అయ్యేటోళ్ళు చాలా మంది వచ్చారు, ఇంకా రావాలి. భారతదేశం అభివృద్ధి చెందాలంటే అట్లాంటి ఆఫీసర్స్ రావాలి. ఆయన ఏం చేశాడు, అందరినీ జాయింట్ డైరెక్టర్స్ని పిలిచి ఒక స్పెషల్ సర్క్యులర్ ఇష్యూ చేసి ఒక కౌంటర్ పెట్టి నెల రోజులు దాదాపు 2,50,00,000 ట్యాక్స్ కట్టించాను. నెల రోజులు పనిచేసి. దట్ ఈస్ వాట్ మీ అండ్ హిమ్. సూపర్ అండి. మీరు అమెరికాలో ఎంతకాలం ఉన్నారు? నేను దాదాపుగా 10 ఏళ్ళు ఉన్నానండి. 10 ఏళ్ళు ఉన్నారు అంటే మీరు సిటిజనా? కాదు కదా. భారతదేశం నా దేశం. అక్కడ గ్రీన్ కార్డ్ ఇస్తారు కదా. గ్రీన్ కార్డ్ కాదు, సిటిజన్ అయిపోయేవాడిని. మీరు అనుకుంటే అయిపోయేవాడిని. కానీ మీరు అన్నమాట అందుకని అడిగాను. ఇప్పుడు భారతదేశం నా మాతృభూమి అని మనం ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేసి చిన్నప్పుడే నేర్చుకుంటామో, వెళ్ళాము, చదువుకున్నాం, పని చేయడానికే పోయాను. చదువుకోవడానికి కాదు, పని చేయడానికే పోయాను. ధర్మంగా సంపాదించుకున్నాను. నాకు కష్టం చేస్తే ఇటు సరిపోవట్లేదు. సో వెళ్ళాను, కష్టపడ్డాను, పైసలు సంపాదించాను. అక్కడ ఉండొద్దు అనుకున్నా. పోయేటప్పుడే అనుకున్నాను, ఎప్పుడు ఆడ ఉండొద్దు, నా దేశానికే రావాలి. సూపర్. ఇది మాత్రం నాకు చాలా నచ్చిన అంశం మీలో. ఎందుకంటే ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే మాక్సిమం మనం మట్టి అయిపోయినా ఏమైనా ఏం చేసినా ఇక్కడ వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అది నాకు చాలా నచ్చుతుంది మీలో. ఎందుకంటే సూపర్. మీరు అడగకున్న ఒక మాట చెప్తా. నేను అక్కడ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ని పిలిచేవాళ్ళు రమ్మని, ఎప్పుడో ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఎప్పుడు. అరే నేను దండం పెట్టి చెప్పాను, అరే నాన్న ప్లీజ్ రా, మీ అమ్మ నాన్నలను పిలవకండి రా, లేబర్ చాకరీ చేయించడానికి. శ్రీనివాస్ గారు ఎప్పుడు నవ్వుతూ ఉండే మీరు, ఎప్పుడు నవ్విస్తూ ఉండే మీరు, కంట తడి పెట్టి బాధపడిన రోజు అనేది ఏదైనా ఉందా మీ లైఫ్లో? నేను ఒకటి చెప్పనండి, ఎంత ధనవంతులైనా కూడా మనిషి అనేవాళ్ళు ఖచ్చితంగా జీవితంలో కంట తడి పెట్టని వాళ్ళు ఉండరు. అది డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా ఉండరు. నా అనుభవం. కరెక్ట్. ఉండరు. మీరు ఏడ్చారా? ఏడవాల్సి వస్తుంది.
ఎప్పుడు? సిచ్యువేషన్ అంటే నేను యుఎస్ వెళ్ళాను, మనకెప్పుడు అలాంటి పరిస్థితులు మన దగ్గర లేవు. మా దగ్గరనే నలుగురు పాలేర్లు ఏదన్నా ఉంటే ఇంటి పని ఉన్నా కూడా వాళ్ళు చేసేవాళ్ళు. జీతగాళ్ళు వాళ్ళు వీళ్ళు తెలంగాణ వైపు జీతగాళ్ళు అంటారు కదా, మీ దగ్గర పాలేర్లు అంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో నేను వెళ్ళి ఇంత చదువుకున్నా కూడా పోయి ఫస్ట్ డే పని చేసినప్పుడు అనిపించింది, నన్ను మాప్ చేయమన్నాడు, మాపింగ్ చేయమన్నాడు. ఒక సెకండ్ ఆలోచించా. ఎవరు చెప్పారు ఆ పని? మా బాస్, ఎక్కడైతే నేను పనికి కుదిరానో అక్కడ బాస్ పని మాప్ చేయమన్నాడు. నేను ఎప్పుడు జీవితంలో పని చేయలేదే అనిపించింది. అప్పుడు ఎక్కడ ఏడ్చానో తెలుసా? బాత్రూంలో పోయి ఏడ్చాను. మాఫ్ చేసేసారా? మాఫ్ చేశాను. మాఫ్ చేసి వర్క్ చేశారు కాబట్టి పని కాబట్టి ఇంగ్లీష్ కాదు, మన ఇండియన్ గుజరాతీసా? ఓకే ఓకే. అయిన తర్వాత నేను చేసిన తర్వాత నాకు బాధేసింది. మా నాన్న ఎప్పుడు ఇట్లాంటి చేపేయలేదు కదా మాతోని. ఎంతోమంది చేసేవాళ్ళు, అంత పూలల్లో పెట్టి పెంచినట్టు పెంచాడు. ఈరోజు వచ్చి ఏం కర్మ ఇది అనిపించింది. అప్పుడు ఎవరికి చెప్పే పరిస్థితి లేదు. భార్య ఇక్కడ, నేను అక్కడ. ఐ వాజ్ ఎలోన్. నోబడీ ఈస్ దేర్ టు షేర్ మీ. మేడం ఇక్కడే ఉన్నారా మీరు? 10 years కూడా 10 years కూడా మీరు అక్కడ ఒక్కరే? నా అంత టార్గెట్ ఏంది? డబ్బులు. ఒకటి, డబ్బు ఎక్కడైనా సంపాదిస్తా, నిజాయితీ డబ్బు సంపాదించాలి. ఇక్కడ కూడా చేయొచ్చుగా మీరు అన్నారు. ఇక్కడ వినండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా సంపాదించదు. పని చేయగలుగుతాం. పని చేస్తే అవి సరిపోవు మన జీవన విధానానికి. చదువుకున్న చదువుకు మోసం చేస్తే గానీ సంపాదించాలి. అయ్యో, ఎక్కడో అబద్ధాలు మాట్లాడితే గానీ సంపాదించలేదు. అలాంటి పరిస్థితులు ఎప్పుడు అప్పట్లోనా అలా ఉండేవా? ఎస్. సరే, మీరు ఈ మధ్య పాటలు కూడా పాడుతున్నారండి. ఏంటి అసలు? నేను మొన్న ఎప్పుడో స్మ్యూల్ లో చూశాను నేను. అవును. ఏంటి మీరు కుని రాగాలు తీస్తున్నాయి? బాత్రూమ్ సింగరా మీరు? స్ట్రైట్ సింగర్ అయిపోదాం అనుకుంటారా? అప్పుడప్పుడు వాడుతున్నా. ఎవరో ఇట్లా గెస్ట్ గా పిలుస్తారు కదా, వాళ్ళు వాడుతున్నారు. మనం కూడా వాడితే చూసి ఒక కుని రాగా వాళ్ళ వదలండి, చూద్దాం ఎలా పాడతారు. నేను చెప్తా. నేను ఇక్ ప్యార్ కా నగ్మా హై, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है. శ్రీనివాస్ గారు, ఈ పాట అసలు ట్యూనే మారిపోయిందండి. మొత్తం కూని చేసేసారు. నాకు తెలుగు పాట కావాలి. ఇది మాత్రం అది తెలుగు పాట అయినా హిందీ పాట అయినా కూని చేయాల్సిందే. వినండి, నేను వేరే కోసం పాడుతున్నాను, నా కోసం పాడుకుంటున్నాను. కరెక్టే, మీ ఇంట్రెస్ట్ నాకు అర్థమైంది. ప్రాక్టీస్ చేస్తుంటేనే కదా. కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, పాడుతున్నారు. నేను స్మ్యూల్ లో పాడిన పాట తెలుగు పాట పాడతారేమో అనుకోండి. మీరు ఒక్కసారి నేను ఈ పాట ఎక్కడ విన్నానా అని మర్చిపోయినట్టు చేశారు. పాటలు గుర్తుండాలి కదండి. మీరు తెలుగు పాట పాడండి, ఇది పాడకండి. మరచిపోబోకుమా మమత నీవేసుమా. బాబు, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా వినండి. కొత్త సింగర్ వచ్చారు ఇండస్ట్రీకి. ఖచ్చితంగా ఏదైనా పాటని మర్చిపోయేలాగా పాటలో పాడకూడదంటే మన శ్రీనివాస్ గారిని పిలాలి ఖచ్చితంగా. కానీ మీ ఇంట్రెస్ట్ కి స్మ్యూల్ లో మీరు పాడుతుంటే నాకు సంతోషం అనిపించి ఒకసారి పాడించా. లేదు, మీరు ప్రాక్టీస్, కొన్ని పాటలు బాగా పాడుతున్నారండి. ప్రాక్టీస్ చేయకపోతే ఎలా? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఇంకా నేను దాని మీద కాన్సన్ట్రేట్. నాకు సంగీతం అంటే ఏందో మీరు శృతి లోలో ఎత్తాలి, మీరు లోగా పాడాల్సింది ఎక్కడో పాడుతున్నారు. ఏమండి, మీకు ఒకటి చెప్పనా, నేను ఇది సొంతంగా లేదు బాగా ట్రై చేశాను. గురువు లేని విద్య గుడ్డి విద్య. సో నాకు ఇప్పుడు దానికి గురువు లేడు. గురువు ఉంటే ఇవన్నీ కరెక్షన్స్ చెప్తాడు. మళ్ళీ నేనున్నాను గురువు. అడగండి, చెప్తాను. నేను గురువు అని చెప్పను, కానీ మీకు చెప్పగలిగేది తెలుసు నాకు. ఏమండి గురువు అంటే నేను మొన్న మీటింగ్ లో అదే చెప్పానండి. గురు పూర్ణమి రోజు నన్ను ఒక గెస్ట్గా పిలిచారు. గురు పూర్ణమి అంటే గురువు అంటే ఒక ఏదైనా నైపుణ్యాన్ని
శిక్షణ ఇచ్చిన ప్రతి వాళ్ళు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా గురువులేనండి. గురువు అంటే ఓ రూపం కాదండి, గురువు స్థానం అండి. మీరు సీరియల్ కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు కదా, అవును, మీకు బాగా పేరు తెచ్చిన సీరియల్? చిన్నారి, కుంకుమ పువ్వు, చాలా ఉన్నాయండి. రీసెంట్గా గువ్వా గోరింక, ఓ. ఇంకోటి అమ్మా సీరియల్. అమ్మా సీరియల్ 3rd డే నుంచి అప్లోజ్ వచ్చింది బాగా గ్రేట్. ఈటీవీ వాళ్ళ. నేను సుధాకర్ గారు, ఓ. మై ఫ్రెండ్, హిజ్ లవబుల్ మ్యాన్. ఓకే. మీరు అన్నారు కదా, చాలా మంది ఉన్నారండి, నేను ఒక్కరిని వర్ణించలేదు. అందుకే కరాటే కళ్యాణి మీకు ఫ్రెండ్ కదా, ఎందుకు చెప్పలేదు నా పేరు? నువ్వే ఇంటర్వ్యూ చేస్తున్నావు, మంది గురించి అడుగుతున్నావు, నీ గురించి నువ్వు అవన్నీ అడగలేదు. అనవసరం, అవన్నీ అనవసరం. మీ కరాటే ఫ్రెండే కదా, కరాటే. మీరు అడిగితే చెప్పాలి నేను కదా. నువ్వు అసలు నా పేరు చెప్పట్లేదు అది కాదు, నువ్వు అనుకున్నా చెప్పాను. ఏంటి, నువ్వు విష్ణు గారిని అడిగినప్పుడు నిన్ను కల్పించి చెప్పాను. ఏమని, మనము తన వెన్నంటి ఉండి గెలిపించుకుందామని చెప్పానా? నువ్వు కూడా అని అన్నాను, నువ్వు అడగకుండానే అన్నాను. ఏదో మిమ్మల్ని కిడ్డింగ్ సార్, ఏదో మీకు బాగా తెలుసు కాబట్టి మీతో అనగలుగుతాను. బయట వాళ్ళు అంటే ఎవరినన్నా నాకు తెలుసు కదా నేను ఏ జవాబు చెప్పాలి. అమ్మో, మీరు మామూలు వాళ్ళు కాదండి. సో మీరు బాగా ఇష్టపడిన ఒక మంచి డైలాగ్ చెప్తారా? మీదే, మీరు చెప్పింది ఏదైనా గుర్తు తెచ్చుకోండి మా కోసం. మీరు మంచి డైలాగ్, ఎందుకంటే అనర్గళంగా మాట్లాడతారు మీరు, డైలాగ్ బాగా చెప్తారు. కానీ డైలాగులు నాకు వచ్చేటివి చిన్న చిన్నవి. ఏది గుర్తుండదా సినిమాలో కానీ సీరియల్లో కానీ? పెట్టుకోండి. పోనీ మీరు ప్రాక్టీస్ చేసి ఎప్పుడు ఏకపాత్ర వేసారా? ఒక నాటకాల్లో కానీ, సీరియల్లో కానీ, సినిమాల్లో కానీ? నాకు దాసరి నారాయణరావు గారు ఇంటర్వ్యూకి పిలిచారండి. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను దాసరి నారాయణరావు గారిని ఫేస్ చేశాను. ఇలా కూర్చున్నాను అండి, 1 by 1. అక్కడ గ్రేటే కదా, ఆయన స్కూల్లోకి వెళ్ళి గ్రేట్ అండి, ఎంత మంచి ఎక్స్పీరియన్స్. నా కోసము ఒక సీన్ రాశారు. గ్రేట్. గురువు గారు చాలా మైసమ్మ ఐపీఎస్ లో. గురువు గారితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు ఆనందంగా ఫీల్ అవుతారు. అంటే నాకు ఇప్పుడు గున్నం గంగరాజు గారు, చెస్టెల్లో ఫ్యామిలీ, నేను చేశాను ఇవన్నీ నాకు. ఇప్పుడు మోహన్ బాబు గారు వాళ్ళు, చిరంజీవి గారి వాళ్ళు, కుటుంబాలతో చేసిన ఒక స్కూల్. బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్, ఇక మా పెద్ద ఆయనతో చేయలేదు, కానీ పెద్ద ఆయనతోని నాకు అనుభవం ఉంది. పెద్ద ఆయన నేను కలిసి భోంచేసాను. ఎక్కడండోయ్ అంత పెద్ద? ఆయన పార్టీ పెట్టినప్పుడు అండి. గ్రేట్ అండి. ఆయననే నాకు ఈ ఇంత పూర్తి అనార్ఘలంగా స్పాంటేనియస్గా మాట్లాడేది, నాకు రాజకీయ శిక్షణ శిబిరాలు ఇచ్చి ఫస్ట్ సర్టిఫికేట్ తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా ఇచ్చినంటే అది నాకు ఉంది, ఫోటో ఉంది. సూపర్ అండి. ఎన్టీఆర్ గారితో. ఎస్. మీరు చాలా అంటే మీ ఏజ్ అంటే ఆ సమయంలో ఉన్నారు కాబట్టి, ఆ ఏజ్ ఉంది కాబట్టి అనుభవంతో పాటుగా పెద్దవాళ్ళతో పరిచయం. నాగేశ్వరరావు గారితో పరిచయం ఉందా? లేదు సార్. లేదా? నాకైతే మాత్రం ఎన్టీఆర్ గారితో లేదు, బట్ ఎన్టీఆర్ గారిని నేను చూసాను చిన్నప్పుడు. నేను మాట్లాడానండి, మీరు మాట్లాడారో లేదో నాకు లేదు లేదు లేదు, మేము మాట్లాడలేదు. కాకపోతే దూరం నుంచి మాట్లాడడం అంటే చేతులు ఊపడం, నమస్కారాలు పెట్టడం చేసాం. పక్కన కూర్చొని, నా పక్కన ఆయన పక్కన నేను ఇట్లా కూర్చొని, నలుగురు పిల్లర్స్ కదా, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అనుకోండి. నేను శోభన్ బాబు గారిని మిస్ అయ్యాను, ఎన్టీఆర్ గారిని మిస్ అయ్యాను, కృష్ణ గారిని నాగేశ్వరరావు గారితో పరిచయం ఉండింది. అయితే నేను ఎన్టీ రామారావు గారు, మీరు ఒకరు మర్చిపోయారు, కృష్ణరాజు గారితో కూడా మనకు. కృష్ణరాజు గారు కూడా ఆ పిల్లర్స్. గ్రేట్. నేను మిస్ అయింది ఎవరంటే శోభన్ బాబు గారు. నేను అప్పటికి యాక్టర్ కాదు, నేను యాక్టర్ కాకున్నా కూడా ఎన్టీ రామారావు గారిని మిస్ అవ్వలేదు. ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది, వాళ్ళ పార్టీకి పనిచేశాను. గ్రేట్. చాలా చాలా మంచి మెమరీస్ ఉంటాయండి మనకి ఆర్టిస్ట్ అవ్వటం వల్ల. నిజంగా ఇప్పుడు 100 years తెలుగు ఇండస్ట్రీలో మనకంటూ చిన్నదన్నా ఒక చిన్న పేజ్ ఉందంటే ఆనందం వేరు కదా. 100 years అని అంటలేనండి, ఒక A4 size పేపర్లో నాది కూడా ఎక్కడో చిన్న డాట్ ఉంది అనిపిస్తుంది. నాకైతే బాగా ఇచ్చాడు భగవంతుడు, అది హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. నేను అనుకున్నది ఏంది, అయ్యింది ఏంది అనుకుని ఒకసారి కనబడాలనుకున్నాం, అట్లాంటిది 100 సార్లు 1000 సార్లు ఎవరన్నా పిలిచి ఫోటో దిగుతా సార్ అని అంటే నేను ఎంత ఆనందంగా వాళ్ళకి ఇస్తా. ఏం పోయేది ఉంది, నా మూల్యం పోతుంది. మీరు చాలా పెద్దవాళ్ళు అన్ని విధాలుగా, అనుభవంలో కానీ. ఈరోజు మీ అందరితో కలిసి మేము వర్క్ చేస్తుంటే కొన్ని విషయాలు మీరు చెప్తున్నప్పుడు మేము గ్రహిస్తాం. ఎందుకంటే వాళ్ళ అనుభవం, వాళ్ళ తాలూకా అనుభవం మనకు తెలుసుకోవాలి. అంతా కలిసి పనిచేస్తున్నారు కరెక్టే, కానీ
వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకోవాలి. మీరు చెప్పిన ఏదైనా విషయాన్ని అవునండి కరెక్ట్ అని తీసుకుంటాను. నేనైతే ఎవరు చెప్పినా తీసుకుంటా, చిన్న అయినా పెద్ద అయినా. అవును, బట్ మీలాంటి పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు మీ అనుభవంలో మీరు కొన్నిసార్లు వాదిస్తుంటే అది నేను క్లీన్ గా అబ్జర్వ్ చేస్తా. నేను 4 రోజులు గిరిబాబు గారితో పనిచేశాను. ఎట్లా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. క్యారవాన్ ఇచ్చిన క్యారవాన్లో కూర్చోలేదు సార్, మాతో పాటే కూర్చున్నాడు. అర్బాజ్ ఖాన్ కూడా క్యారవాన్ ఇస్తే క్యారవాన్లో కూర్చోలేదు, మాతో పాటు కూర్చున్నాడు. జై చిరంజీవి ఆ సినిమాకి. సూపర్ అండి. చిరంజీవి గారు భలే జోవియల్గా ఉంటారంట కదా సెట్ లో. కానీ మనకంత ర్యాప్ అనేది దగ్గర లేదు. నేను ఆయనకు పనిచేస్తా. చిరంజీవి గారి గొప్పతనం గురించి ఒకటి చెప్పాలండి. నేను ఒక కార్పొరేటర్కి టికెట్ ఇప్పించడానికి వెళ్ళాను. సో వాళ్ళ మదర్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు. అప్పట్లో తీసుకెళ్తూ నేను బీఫామ్ ఆఫీస్కి పంపిస్తాను. యూ వోంట్ బిలీవ్, తను మదర్ని హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత డ్రైవర్కి ఇచ్చి బీఫామ్ పార్టీ ఆఫీస్కి పంపించాడు. డెడికేషన్. శ్రీనివాస్ అని యాక్టర్ ఉంటాడు, ఆయనకి ఇవ్వండి అని పార్టీ ఆఫీస్ పంపించాడు. అప్పటికి 1 అయింది, 1 o'clock ఆఫ్టర్నూన్. సాయంత్రం 3 గంటలకు ఎప్పుడు నామినేషన్స్ క్లోజ్. అప్పుడు నేను తీసుకొని మళ్ళీ పరిగెత్తి రాజేంద్ర నగర్ వెళ్ళి వాళ్ళతో నామినేషన్ చేయించాను. గ్రేట్ అండి ఆయన, గ్రేట్ పొలిటీషియన్, గ్రేట్ డెడికేషన్ అండి. అసలు నన్ను ఆయన అందరికి ఎలా పరిచయం చేశారంటే, అందరు కార్పొరేటర్స్ 50 మంది ఉన్నారు అక్కడ వాళ్ళ ఇంట్లో. నేను టార్జాన్ అనుకోకుండా నేను టార్జాన్ ఎమ్మటి తీసుకెళ్తే నా కులం వాళ్ళు వచ్చారు అన్నాడు. నట కులం అన్నాడు వాళ్ళకి. గ్రేట్ 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 గ్రేట్. సో అట్లా చాలా అనుభవాలు ఉన్నాయి అన్నయ్య. అలాంటి వాళ్ళందరి మధ్య మనం ఉండడం నాకు ఇప్పటికీ అది తలుచుకుంటే చాలా హ్యాపీ. ఇలాంటివన్నీ నాతో నేను చెప్పాను కదండి. ఇండస్ట్రీలో ఎవరైనా మిమ్మల్ని తొక్కారు అనిపించిందా? ఇండస్ట్రీలో ఎవరైనా తొక్కారు అనిపించింది? తొక్కే వాళ్ళు దొక్కితే మనం ఎంత దొక్కితే అంత ఎదిగినాం. అంతేనా? తొక్కారా? ఎవరు దొక్కుతారండి? నేను ఎవరికి పోటీ అండి? అంతేనా? నేను ఎవరికి పోటీ కాదు. మీరెవరికి క్యారెక్టర్స్ లో ఎప్పుడు ఇబ్బంది పడలేదా? ఈ క్యారెక్టర్ నేను చేయాల్సింది నన్ను మిస్ చేసేసారు అని ఫీల్ అయినప్పుడు? నేను వాళ్ళకి అదృష్టం లేదనుకో. ఓ పాజిటివ్, థింక్ పాజిటివ్. అంతే. సూపర్ అండి, సూపర్ యాటిట్యూడ్. అంతే, అలాగే అనుకోండి. నేను కూడా అంతే. ఎవరైనా ఇయ్యలేదు, ఓకే ఫైన్, థ్యాంక్ యూ అనాలి అంతే. దిస్ ఇస్ నాట్ లైఫ్, థ్యాంక్ యూ అనాలి అంతే. సూపర్ అండి, నిజంగా అలాగే ఉండాలి. మీరు ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారు మీరు ఇలాగే హ్యాపీగా ఆనందంగా ఉండాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. మనం అందరం కలిసి పని చేయాలి, ఇంకా చాలా మందికి మంచి చేయాల్సి ఉంది. కానీ ఈ షోలో మనీ మేకింగ్ విత్ కళ్యాణి అని ఒక సెగ్మెంట్ ఉంది. అదేంటంటే మీ గురించి ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం ఆడియన్స్ని శ్రీనివాస్ గారి గురించి. శ్రీనివాస్ గారు ఏ ఇయర్లో ఘర్షణ టైటిల్ని రిజిస్టర్ చేశారు? శ్రీనివాస్ గారి భార్య పేరు ఏమిటి? శ్రీనివాస్ గారు అమెరికాలో మాక్ పెట్టారు, అది ఆయన చేయించిన ఆ కంపెనీ ఎవరిది? కంపెనీ నేమ్ కాదు, అది ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిది? శ్రీనివాస్ గారు ప్రెసెంట్ ఉన్న రాజకీయ పార్టీ ఏమిటి? ఒక రాజకీయ పార్టీ నుంచి కొద్ది సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు, ఆ రాజకీయ పార్టీ పేరేంటి? ఈ 5 ప్రశ్నలకి మీరు సమాధానం తెలిస్తే ఖచ్చితంగా మీరు వెంటనే మీ ఫోన్ తీయండి, మేము చెప్పే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వెంటనే మీకు 1000 రూపాయలు క్వశ్చన్కి ఇస్తామండి. ఈ 1000 రూపాయలు తీసుకొని చక్కగా మా ఇంటర్వ్యూస్ చూడండి. మీరు కూడా ఆ 1000 రూపాయలతో తగ్గేదేలే, ఇట్స్ మై షో, ఇట్స్ కళ్యాణి షో అని తప్పకుండా ఆన్సర్ చేసేయండి. 6 JVR లక్ష్మీ గణపతి గారు 35 సంవత్సరాలుగా జ్యోతిష్యాన్ని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంది నమ్మి తన దగ్గరికి పోయిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 6 JVR వద్దకు వెళ్ళండి. మీరు మంచి అభివృద్ధి కోసం మీ జీవితంలో వచ్చే మార్పులను బేరీ చేసి మీకు కావలసిన వజ్రాలు వైడూర్యాలు తను అనుభవంతో ఇస్తాడు. మీరు కూడా వెళ్ళి 6 JVR దగ్గరికి వెళ్ళి మీరు కూడా మీ జీవితాల్లో మంచిని అభివృద్ధిని పొందండి అని కోరుకుంటూ మీ శ్రీనివాస్.